ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి రోజు డైలీ వేజ్ వెళ్ళి వర్క్ చేసుకొని అంటే వచ్చే డబ్బులతో బ్రతకాల్సిన పరిస్థితి. అలాంటి సందర్భాల్లో కూడా హరి అనే అబ్బాయి ఓనర్స్ ఫౌండేషన్ అని చెప్పేసి ఒక ఫౌండేషన్ పెట్టి, అంటే తనకి ఇన్కమ్ లేదు, ఇంట్లో ఇన్కమ్ సోర్స్ లేదు, తనతో పాటు చదువుకున్న వాళ్ళందరినీ కలిపి ఒక 10 మందిని తీసుకొని ఒక ఫౌండేషన్ అనేది రన్ చేస్తాం సార్. ఆ ఫౌండేషన్ ఏంటంటే ఓనర్స్ ఫౌండేషన్. ఇప్పటికీ నాకు తెలిసి ఒక 3 years అవుతుంది సార్ మనోడు పెట్టి. అంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అవ్వచ్చు, లేదంటే మీద మీరు అన్నట్లుగానే బాగా పల్లెటూరులోనే ఎవరైనా అనాథలు కానీ అంటే బిలో ప్రాపర్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం మనోడు డైలీ ఫుడ్ ఇటం ఆ టైప్ ఆఫ్ చేయడంలో ముందుంటున్నారు సార్. సో అలాంటి పర్సన్స్ అంటే మనోడికి వచ్చేదానికన్నా సేవ చేసేది ఎక్కువ. అంటే మనోడు కెరీర్ కోసం కానీ ఎలాంటి దాని మీద ఎక్కువ దృష్టి పెడతాం. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం సార్. దీనికంటే ముందు ఒక విషయం చెప్పాలి. మా రామ్కి గ్రూప్ ఫౌండర్ అయోధ్య రామరెడ్డి గారు, ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యులు, నాకు తెలుసు. ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా సరే ఫస్ట్ ఆయన ఆయన్ని సంప్రదించడానికి వచ్చినటువంటి వ్యక్తి యొక్క క్యాపబిలిటీస్ ఏంటో అంచనా వేస్తారు. అంచనా వేసే క్రమంలో ఇతనికి ఎడ్యుకేషన్ మీద మంచి నాలెడ్జ్ ఉంది, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నడపగలడానికి అనుకోండి, బాబు నువ్వు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టుకో, కాబట్టి నేను సపోర్ట్ చేస్తాను అంటే రేపటి తరాన్ని ప్రోత్సహించడంలో చాలా ముందు ఉంటారు. కాబట్టి ఎవరైనా ఒక మంచి పని చేస్తున్నారు అంటే, లేదా ఎవరికైనా ఒక మంచి పని చేసేటువంటి స్థాయి ఉందంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి. 2, ఇప్పుడు అక్కడోడు అంటే అతని ధైర్యం అంతే. అతనికి ఏముంది, ఆ ఒక ఓనర్స్ ఫౌండేషన్ అని పెట్టి నడపాలంటే డబ్బులు కావాలి, మౌలిక వస్తువులు కావాలి, రిసోర్సెస్ కావాలి. ఇవన్నీ ఏంటంటే ధైర్యం, సాహసం, ఇవి అతని దగ్గర ఉన్నాయి కాబట్టి పెట్టాడు. ఖచ్చితంగా అలాంటి సాహసం చేయాలి. అయితే సాహసం చేసే ముందు నేనేం చెప్తానంటే 1కి 4 సార్లు ఆలోచించుకోవాలి. వెంటనే దిగేసాం, ఆవేశం వచ్చింది పెట్టేసాం, కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఆలోచించాలి, చక్కగా ఆలోచించండి. 1కి 2 సార్లు, 4 సార్లు, 20 సార్లు ఆలోచించండి. అయినా కూడా మీ హృదయం మీకు అదే చెప్తే ఎస్ నువ్వు చేయగలవు, ఈ పని చేసి తీరాలని కనుక నీకు అనిపిస్తే, అదే సందేశం నీ హృదయాన్ని నుంచి, నీ మనసు నుంచి, నీ బ్రెయిన్కి వస్తే కనుక ఖచ్చితంగా దిగిపోవాలి. అయితే దిగిన తర్వాత మళ్ళీ వెనక్కి చూడకూడదు. ఓకే, దిగిన తర్వాత వెనక్కి చూడకుండా దాన్ని సాధించేందుకు అవసరమైనటువంటి కసరత్తు మొత్తం చేయాలి. ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా చేయాలి, దానికి అవకాశాలు ఉన్నాయి. ఇవాళ మొత్తం నెట్లో మొత్తం సమస్య ఇన్ఫర్మేషన్ దొరికింది. మీరు చెప్పిన ఈ ఓనర్స్ ఫౌండేషన్కి ఖచ్చితంగా నేను మా శ్రీకాంత్ గారు శ్రీకాకుళం జిల్లా అనగానే ఆయనకి ఒళ్ళు ఉప్పొంగిద్ది, ఆయన పంపిస్తాను ఖచ్చితంగా. లేదా అక్కడ పిలిపించి మా వాళ్ళు మాట్లాడతారు. ఓనర్స్ ఫౌండేషన్ కి రామ్కి ఫౌండేషన్ ఎలా సాయం చేయగలదో అది ఖచ్చితంగా మేము అందించారు. ఖచ్చితంగా మీకు అది మళ్ళీ తర్వాత రిపోర్ట్ కూడా చెప్తాను. ఎందుకంటే సార్ డైలీ వేజ్ కూలీ వాళ్ళ పేరెంట్స్ చేసుకొని అంత కష్టపడుతున్నా తిని ఎవరికో సాయం చేయాలి, కష్టాలు ఉన్న సాయం చేయాలన్న థాట్ ఉంది కదా సార్. ఆ థాట్ నిజంగా నేనైతే చాలా సార్లు అప్రిషియేట్ చేశాను. అంటే నిజానికి అవసరం ఉంది కాబట్టి అవసరం గురించి తెలుసు అతనికి. అది కరెక్ట్ సార్. అవసరం ఎంత పేరో అతనికి తెలుసు కాబట్టి అది చేశాడు. తప్పకుండా అప్రిషియేట్.